హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లో ఆఫ్‌లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్‌లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్‌లైన్‌లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్‌లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి పింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. థాంక్ యూ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ప్రీవియస్ వీడియోలో మనం బడ్జెట్ సంబంధించిన ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు. 12 lakhs వరకు మనకి ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అని. అండ్ ఒకవైపు దాన్ని కనుక మనం క్లియర్గా డీకోడ్ చేసి చూస్తే అంటే 12 lakhs వరకు మనము ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే దీంతో కనుక మనము ఒకవేళ లోన్ ఆప్షన్కి వెళ్తే మనకి లోన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని అనిపిస్తూ ఉంది. అంటే దీన్ని ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటారు? మీ అనాలిసిస్ ఏంటి సార్ దీని మీద? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకి చాలామంది ఫోన్స్ చేశారు, వచ్చి కలిసారు. అండ్ చాలామంది ఇంకా కలవాలి, ఇంకా మన క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరందరికీ కూడా ఈ వీడియో ఇమీడియట్గా చూశాక నలుగురికి చెప్పండి, మీరు ఈ డెసిషన్ తీసుకోండి. అదేంటంటే ఇక్కడ నుంచి లోన్స్ ఎక్కువ అమౌంట్స్ వరకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు దాదాపు ఒక 5 లక్షల నుంచి 50 లక్షలు లేదా 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు లోన్ కావాలి అంటే 2025లో మనకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఒక శుభవార్త. అదేంటి, అసలు బడ్జెట్కి లోన్స్కి ఏంటి కనెక్షన్ అంటారా? అది డబ్బే, ఇది కూడా డబ్బే. ఎందుకు నేను చెప్తున్నానంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికీ ఈ స్లాబ్స్ ఏంటో చెప్తా. అసలు టాక్సేషన్ విషయానికి వస్తే శిరీష, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంతకు ముందుకులే ఎగ్జాక్ట్లీ ఎగ్జంప్షన్ లిమిట్ ఓన్లీ 3 to 4 lakhs మధ్యలోనే ఉండే. అంటే 4 లక్షల పైన ఉంటే మీకు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిన కైండ్ ఆఫ్ సినారియో ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే కొత్త స్లాబ్ స్ట్రక్చర్ ప్రకారంగా 4 లక్షల ₹1 నుంచి 8 లక్షల మధ్యలో ఉంటే మీకు 5% ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అండ్ 8 లక్షల ₹1 నుంచి 12 లక్షల మధ్యలో ఉంటే 10% ఉంటుంది. అండ్ 12 లక్షల ₹1 నుంచి 16 లక్షల వరకు 15%. అండ్ 16 lakhs ₹1 నుంచి 20 lakhs వరకు చూసుకుంటే 20% ఉండేది. అండ్ 20 lakhs ₹1 నుంచి 24 lakhs వరకు చూసుకుంటే 25% ట్యాక్స్. అబౌవ్ 24 lakhs సంవత్సరానికి ఎవరైనా సంపాదిస్తున్నారు అంటే 30% ట్యాక్స్ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారంగా. కానీ 12 లక్షల రూపాయల లోపల ఎవరికైతే ఈ 5% అండ్ 10% ఉందో ట్యాక్స్ ఒకవేళ కట్టాల్సిన అవసరం అని చెప్పేసి ఎప్పుడైతే క్యాలిక్యులేషన్లో తేలుతుంది కదా, అది కట్టాల్సిన అవసరం లేదు. అది రిబేట్ కిందికి వస్తుంది అనమాట మీకు. అంటే గవర్నమెంట్ మీకు పన్ను మినహాయింపు ఇస్తుంది. అక్కడ మీరు 12 లక్షల లోపల ఉన్న ఆదాయము 10 నుంచి 12 లక్షల వరకు ఎవరిదున్నా కానీ ఇన్కమ్ వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు వద్దాము లోన్ విషయానికి. చాలా గ్రేట్ ఇంపార్టెంట్ విషయం. నాతో మాట్లాడిన వాళ్ళలో అది ఆన్లైన్లో ఫోన్లో కానివ్వండి, పర్సనల్ కానివ్వండి, సార్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 జీతం ఉంది, ఆర్ 25,000 జీతం ఉంది, ఆర్ 35,000 జీతం ఉందండి. నేను దాదాపు 35,000 జీతం ఉన్నోళ్ళు 30,000 వరకు ఈఎంఐలే కడుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరికీ ఆదాయం పెరగట్ల. రెండోది ఏంటంటే వచ్చిన నెల ఆదాయంలో మీరు 50% లోపు మీ శాలరీ ఎంతైతే ఉంటుందో లేదంటే బిజినెస్ ఆదాయం ఉంటుంది కదా, అందులో నుంచి 50% లోపే ఉండాలి మీ ఈఎంఐ. అంటే ఎంత ఉండాలండి? ఫర్ ఎగ్జాంపుల్ 30,000 తీసుకున్నాం అంటే 15,000 లోపలే మీ ఈఎంఐ ఉండాలి. ఒకవేళ 15,000 దాటితే మీ ఇంకొక ఫ్రెష్ లోన్ రాదు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు లోన్ 12 లక్షల వరకు కట్టాల్సిన అవసరం లేదన్నప్పుడు ఏమవుతుందంటే మీకు లోన్ స్ట్రక్చర్ పెరిగిపోతుంది. ఇక్కడ లోన్స్ ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇన్కమ్స్ పెరగబోతున్నాయి. ఇక్కడ నుంచి ఇన్కమ్స్ ఎందుకు పెరగబోతున్నాయి? గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ సెడ్ దట్ ద్రవ్యోల్బణం అన్నది, ఇన్ఫ్లేషన్ అన్నది చాలా పెరుగుతుంది. సో మన ప్రజల పాకెట్లో మనము డబ్బులు పెడదాము, అందరికీ మంచి డబ్బులు మిగులుతాయి, పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడి సరిపోకపోతే లోన్ అవసరమా? లోన్ ఈజీగా తీసుకోవచ్చు. మీకు ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవచ్చు, రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా మీరు ఇవన్నీ ప్లాన్ ఈజీగా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా కాస్తంత ఇప్పటిదిప్పుడే విన్న తర్వాత ఇంకా క్లారిటీ కావాలంటే తప్పకుండా నన్ను అడగండి అని చెప్తాను ఈ విషయంలో. ఎందుకంటే ఇలాంటి విషయానికి మీకు ఇప్పుడు ఇంతకు ముందు 5 లక్షల లోన్ తెచ్చుకోవడానికే నిజంగా అసలు చుక్కలు కనబడేవి, లోన్ రాకపోయేది అనమాట చాలా మందికి. ఇప్పుడు ఏంటంటే మీకు ట్యాక్స్ స్లాబ్స్ పెరగడం వల్ల మీరు లోన్ అమౌంట్స్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, ఒకవేళ మీకు నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చింది అనుకోండి, అది బిజినెస్లో అయినా ఆర్ శాలరీలో అయినా, అంటే మీకు ఇంతకు ముందుకు లోన్ ఈఎంఐస్ 15,000 20,000 ఉండేది. అప్పుడు మీకు లోన్ రాకపోయేది. ఎందుకంటే ఇప్పుడు మీకు ₹1,00,000 వరకు ఆదాయం ఉందనుకోండి, ఎగ్జాక్ట్లీ మీకు ఇప్పుడు 50,000 వరకు ఈఎంఐస్ ఉన్న లోన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు అందరు అడుగుతారు, సరే మరి మా జీతాలు అయితే 30,000 50,000 లోపలే ఉన్నాయి కదా, మరి ₹1,00,000 వరకు ఎలా ఆదాయం చేసుకోవాలి అంటే దానికోసము నేను చాలా మంచి వీడియోస్ చేశాను. ప్యాసివ్ ఇన్కమ్ కోసం నేను చేశాను. దాంతోపాటే మన గ్రోమో యాప్లో కూడా మనం చెప్పాము ఎలా మీరు నెలకి ₹1,00,000 మీ జీతం మీ బిజినెస్ ఆదాయం కాకుండా సపరేట్గా ఎక్స్ట్రాగా మీరు గ్రోమో నుంచి కూడా సంపాదించుకోవచ్చు. సో ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ అందరూ కూడా ఎంత ఈజీగా మీరు సంపాదించుకోవచ్చు. దాంతోపాటే మీరు పెద్ద లోన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడైనా నిజం చెప్తున్నాను, 5 లక్షలు 10 లక్షలతో ఏం అవ్వట్లా. యూ నీడ్ అట్లీస్ట్ 25 to 50 lakh రూపీస్ లోన్ కావాలి. అప్పుడే వాళ్ళ కళలన్నీ కూడా వాళ్ళు సాకారం చేసుకోగలుగుతారు. సో ఇవన్నిటికీ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా నన్ను అడగండి, కాల్ చేయండి ఇప్పుడే. సో మరి బడ్జెట్కి సంబంధించిన వివరాలైనా లేదు అంటే లోన్స్కి సంబంధించి అంటే బడ్జెట్ గురించి మనం చెప్పడం జరిగింది. సో అలా ఎవరికైనా లోన్ ఆప్షన్ గురించి అన్నా, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి పిల్లల కోసం అయినా, లేదంటే మా రిటైర్మెంట్ లైఫ్ మంచిగా లీడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్న గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? అందరి వైపు నుంచి మీరు అడిగారు కాబట్టి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సరిగ్గా మీ కష్టాలన్నీ దూరం అవ్వడానికి 8 రోజులు మాత్రమే టైం ఉంది. ఆ 8 రోజుల వరకు కాస్తంతా మీరు కొంచెం బేర్ చేసుకోండి. ఎందుకంటే 8వ రోజు అంటే 9th February సండే రాబోతుంది. సో ఆ సండే రోజున మీ కష్టాలన్నీ కూడా తీర్చేసే ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. అది ఫైనాన్షియల్ లిటరసీ అంటారు దాన్ని, అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మనం స్కూల్లో మ్యాథ్స్ చదువుతాం, ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుతాం, కానీ ఫైనాన్షియల్ లిటరసీ ఫైనాన్షియల్ గురించి చదవడం మాత్రం ఎవరు పట్టించుకోరు. సో ఈ విషయము మీరు కాలేజ్ బయట స్కూల్ బయటకు వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. కాబట్టే మీరు ఒక్కరోజు నాతో టైం స్పెండ్ చేయండి. అందులో జస్ట్ కొన్ని గంటలు మాత్రమే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఈ 8వ రోజున మీ కష్టాలన్నీ దూరం అవ్వబోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం సగం కష్టాలైతే మీకు దూరం చేసినట్టే. ఎందుకంటే 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది. ఎప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీని అడ్వాంటేజ్ మీరు తీసుకోండి. తీసుకోకపోతే ఈ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు ఫైనాన్షియల్గా గ్రో అవ్వలేరు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిన పని ఒకటే, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇమ్మీడియట్గా మీకు కావాల్సిన సొల్యూషన్ని నేను పర్సనల్గా మీతో మాట్లాడేసి ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీకు ఒక 1 year వరకు అన్కండిషనల్ సపోర్ట్ అనేది నేను పర్సనల్గా ఇస్తా. సో ఈ రోజే కాల్ చేసి జాయిన్ అవ్వండి. బడ్జెట్ ప్లస్ ఈ 8 రోజుల టైంలో మీ మొత్తం రూపురేఖలన్నీ కూడా మారబోతున్నాయి 9th day నుంచి. సో ప్రిపేర్ ఫర్ దాట్. రండి, ఈ క్లాస్ ఇమీడియట్గా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.